హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. హాస్పిటల్లో నుండి వీడియోస్ షూట్ చేసుకుంటుంది. ఏమైంది హాస్పిటల్ అని కంగారు పడతారా? అందరికీ లేడీస్కు జరిగే కామన్ ప్రాబ్లం ఏజ్ అయ్యాక లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ఆపరేషన్ అయిందండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, యూట్రస్ తీసేశారు. బట్ ఇది నాకు 4 సంవత్సరాల నుండి టెన్షన్ పెట్టించిన జబ్బు అండి. బయటికి చెప్పుకోకుండా నాలో నేనే సఫర్ అయ్యాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా ఇంట్లోనే ఉండేదాన్ని. బట్ ఇంకా నేను వెళ్ళేదాకా నా జబ్బు నన్ను తీసుకెళ్ళింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుంటే జబ్బు మనల్ని తీసుకెళ్తుంది కదా, అలా నన్ను కూడా తీసుకెళ్ళింది. విజయదశమి రోజు తర్వాత నుండి నేను సఫర్ అవుతున్నాను. దివాళీ తర్వాత నేను చేయించుకున్నాను అన్నమాట ఆపరేషను. మళ్ళీ దివాళీకి ట్రిప్ వెళ్ళావే అనుకోకండి, డాక్టర్ వెళ్ళమంటే వెళ్ళాను. గత 2 నెలలుగా మందులు తిని నా పని అయిపోయింది. చాలా టెన్షన్స్ తోటి, చాలా డిప్రెషన్ ఉండింది, చాలా బాధ ఉండింది, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అన్నీ మొత్తానికి మా ఆయన నా కూతురు ధైర్యాన్ని ఇచ్చి నాకు సక్సెస్ఫుల్గా నా ఆపరేషను చేశారు. అంతా కూడా వాళ్ళిద్దరే బాధ్యత తీసుకున్నారు. నేను ఏది కూడా చిల్డ్రన్ లాగా ఇందులో బిహేవ్ చేశాను. ఎందుకంటే ఫైనాన్స్ ఖర్చు ఉంది, ఇది వద్దు నాకు అది వద్దు అనకుండా వాళ్ళిద్దరు నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. సో ఒక 2 నెలల నుండి సఫర్ అవుతున్నాము మానసికంగా. భగవంతుని దయ వల్ల నన్ను ఎప్పుడు ఆ భగవంతుడు కాపాడినట్టు ఈసారి కూడా అన్ని రకాలుగా కాపాడాడు. నా కూతురే నా తల్లి కంటే బాగా చేసిందని చెప్పుకోగలను గర్వంగా. తన ఏజ్కి మించి నాకు సేవ చేసింది. సపరేట్గా వంట చేయటం కానీ, వంట ఆవిడని మాకు పని రెస్ట్ ఉన్నప్పుడు మట్టికాయలు ఒలుచుకోమను, వస్తే పోవద్దను. ఆమెను మట్టికాయ ఒలుచుకోమను, వెళ్ళొద్దని చెప్పు ఆమెను. అక్క అది ఇక్కడ వేసుకుంటా డబ్బాలలో ఎప్పుడు తినలే. ఇది ఇట్లా వేసుకోవాలి కదా, డబ్బాలలో తినలే ఎప్పుడు. అట్లా కూడా తింటారు, ఇంకొంచెం వేసుకోవచ్చు పప్పు. తినే ఇంకా వేసుకున్నాం. చాలు కొంచెం వేసుకోయి. ఇట్లా లూజ్గా ఉంటే మళ్ళీ పెరుగు తినాలిగా. పడవాలని ఉంటుంది దొండకాయలు లేదు సబ్జీ అందరం తింటాం కదా. అది పెద్దగా ఉన్నా ఏం కాదు, కట్ చేసి మళ్ళీ పెట్టచ్చులే. ఇంకా పడవలు తీసుకురా, నా దగ్గర కూడా ఉంది. అమ్మకి మెమరీ ఇద్దాం. ఈ బ్యాగ్ కొంచెం జరుపు. ఒక సెకండ్, మేము నేను సైడ్ పెట్టిన వచ్చా 2 minutes. నీకు ఆత్మ శాంతి నేను చేయనా తీసుకో. చూస్తేనే అవునా, ఎందుకు అరే ఉన్ని సరే ఊరికే కొంచెం సొరకాయ 1/2 కిలో, 1/2 కిలో. ఇది పుదీనా తక్కువ పడి పర్లేదు. ఏం చేస్తున్నావు? నేను నీకే నాకెందుకు? ఎందుకే 4 బిస్కెట్లు 2 చాలు. నాన్న తినాడు. డాక్టర్లు దలియా తినమన్నారు. అవన్నీ మెల్లగా చెప్పుకుంటున్నా ఒక్కొక్కటి. తోడేసినాం, అది ఇంకా తోడుకోలే పెరుగు. ఎందుకు తోడుకోలే? చలికాలం కదా, టైం పడుతుంది. అంతా తీసి టపర్వేర్లో పెట్టేసి గిన్నె తోమనీకేసే. అజ్జు సూప్ నేను 2 చేసినాం. ఉప్పు పెప్పర్ వేయాలి. ఇంకా మూతలు ఎందుకు అంత పెద్ద సైజు నేను పెట్టినా లేదా? ఇది సరిగా పెట్టలేదు చూడు మూత. నేను పెట్టాలి లోపల, మూత సరిగా పెట్టలేదు. ఆ టపర్వేర్ హాట్ ప్యాక్లో పెట్టుకోకూడదు, ఫ్రెష్గా ఉంటాయి. అన్ని వాషింగ్కి తల్లి వస్తాయి కదా. సేమియా బాజీ పసుపు ఎక్కువ వేసిందే మళ్ళీ. ఇంకంతే కదా, ఒక దాంట్లో తక్కువ. ఇక ఇది వాడకే, ఇది లంచ్ బాక్స్ ప్యాకింగ్. ఇది ఊరుకూరికి ఇది వాడక, చాలా ఉన్నాయి చూడు, అవి వాడు. వంట మనిషి ఉన్నా కానీ వంట మనిషి కొత్త ఆవిడ కనుక పక్కన నిలబడి అన్నీ చేపించాలి. ఏం వంట చేయాలి, ఏమి నార్త్ ఇండియన్ ఫుడ్, నా కోసం పేషెంట్ కోసం పన్నీర్ తినమన్నారు. మొత్తం ఇక్కడ డాక్టరు ఏం తినమన్నారు, సూపులు, పండ్లు, పన్నీరు, దలియా, అన్నీ కిచిడి అన్నీ మా పాప చేయించింది. కొన్ని తను చేసింది, కొన్ని పని ఆవిడతో చేపించి యూట్యూబ్ చూసి సూపులు నేర్చుకొని పేషెంట్కి ఎలా ఫుడ్ చేయాలని అన్ని డాక్టర్ చెప్పినట్టు నన్ను ఒక చంటి పిల్లలాగా చూసుకుందండి ఫుడ్ విషయంలో. ఇంకా ఫైనాన్స్ విషయంలో మా ఆయన పాటలు మా ఆయన పడుకున్నాడు, అది నాకు సంబంధం లేనిది. ఉల్లిపాయలు అని చెప్పినా నేను.
నువ్వు పెట్టకు అన్నా. ఎక్కడ తీసినవి అక్కడే ఉంటాయి. ఏం బియ్యం డబ్బా ఎందుకు మూత నువ్వు తీసినదా? ఇది వాషింగ్కి గోధుమ పిండి డబ్బా. చక్కగా ఉన్న దీని మీద సలాకి పెట్టుకొని కూర్చోయింది నా తల్లి. ఏం లేదంటది. లేదు ఇగో కాలబెట్టింది చూడు. కాలిపోతాయమ్మా, ప్లాస్టిక్ మీద పెట్టకో అని చెప్పిన నేను. చూడు ఫ్రిడ్జ్లో ఉండి తీసి ఇది ఇట్లే పెట్టింది. ఈరోజు మెంతి పరోటాకు తడిపిచ్చేసేయమ్మా. అన్నీ అట్లా పెట్టేసి ఇట్లా అన్నీ అట్లా. టీ పొడి కూడా పడేలా చూడని డస్ట్బిన్లో. మీకు ఆనందమా బాగా పెట్టిపోయిందా? ఏదో బాగా పెట్టి రోజు పెడతాది. ఉడికిందా? ఉడికింది. కొంచెం ఏమంటే డ్రైగా చేసింది. కొంచెం కొంచెం వేపించినాం కదా. లైట్గా నూనె వేసి కొంచెం నీళ్ళు వేసి వేడి చేసిస్తా. అలా కొంచెం ఈ ఉల్లిపాయలు చూడు రోజు ఇడే పెట్టిందమ్మా. డబ్బాలో పెట్టు ఇవి. అది డబ్బా కింద ఉంది కదా, నేను ఇది తీయనా? ముద్ద ముద్ద అవుతుంది లేకుంటే టపర్వేర్లో పెట్టుకోవచ్చు. ఏమి తీ వీడియో తీ. అందులోనే పెడతావా? టపర్వేర్కి తీస్తావా? నేను ఆల్రెడీ పేషెంట్లకు ఫుడ్ చేసే ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కనుక నా గైడెన్స్లో నేనే చెప్తుంటే ఇలా చేయను. నాకు కర్రీ కారం లేకుండా తినగలుగుతాను రోటీస్. కానీ ఇంకా ఇప్పుడు చలికాలం అవటం వల్ల ఇక్కడ రోటీసే వీళ్ళు పని వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఇక్కడ వంట వాళ్ళు అంటే అండి మన వైపు ఎలాగో నాకు తెలియదు, కానీ వంట వాళ్ళు అనేసరికి అన్ని రకాలు వచ్చుంటాయి. ఇక్కడ ఏం రాదు. వాళ్ళు ఇంత పప్పు తిరువాత వేసేసి డైరెక్ట్ పప్పు ఉడకబెట్టేసి ఇంకా దించిస్తారనమాట. దాంట్లో మళ్ళీ టమాటా వేయదు, ఏమీ వేయదు. అంటే ఆపరేషన్కు 10 రోజుల ముందు 1 వీక్ ముందుండే నా కూతురు నాకు సెట్ చేపించింది. నేను వద్దని తను వంట ఆవిడని పెట్టాలని మొండికేసి ఒక యుద్ధమే జరిగింది నాకు నా కూతురికి. అంత మనీ ఇచ్చుకునే స్టేజ్లో మనం లేము అని. అట్లంటే ఎట్లమ్మా కష్టము, నువ్వు చేయలేవు, మాకు ఎగ్జామ్స్ వస్తాయి, ఈ చలికి మేము ఏ పనైనా చేస్తాము, వంట చేయలేము అంటే, అరే కొత్తగా వంట ఆవిడని పెట్టుకుంటే చేపించాలి అంటే నేను నిలబడి చేపిస్తలే. చేపించడం వేరు, చేయడం వేరు. చెప్పి నేను ఆమెకి ఏం కావాలో అన్నీ అందిస్తాను. నాకు కిచెన్ ఉంది కదా, ఐడియా ఉంది కదా, నీ కిచెన్లో ఎక్కడేమున్నాయంటే. సో 5 రోజులు ముందు నుండి నేను ట్రైనింగ్ ఇచ్చిన ఆవిడకి. ఇంకా మ్యాక్సిమం నేను 10 రోజులు నీ దగ్గరికి రాను, మా పాప నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న. నోరు బాగలేక ఒక్కరోజు పప్పుల పొడి వేసుకొని తిన్నానండి. డాక్టర్లు కారం తినద్దు, పులుపు తినద్దు, ఆయిల్ తినద్దు, బయట ఫుడ్ తినద్దు, అన్నీ తక్కువ తినమని చెప్పారు. సో వాళ్ళు చెప్పినదంతా నేను ఇప్పుడు తిని ఆరోగ్యంగా ఉంటేనే కదా మళ్ళీ నేను మా పిల్లలకు చేయగలను. మొండికి వేయకూడదు కదా, చిన్నపిల్లని కాదు. సో ఎలా చెప్పారో అలా విన్నాను, అన్నీ తక్కువ వేయించుకొని. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసిన కిచెన్లోకి. 10 రోజులు నాకు కూతురుదే రెస్పాన్సిబిలిటీ. బట్టలు వేయటం అన్నీ, చిన్నది గిన్నెలు తీసి పెడుతుంది పని మనిషి తోమిపోయినాక. రాత్రి కూర్చొని మా ఆయనకు వీలైనంత వరకు నేనన్నా ఒక్కదాన్ని చేసే పని మీ ఇంతమంది పంచుకున్నారు అని అంటే మా పెద్దదంటది నీకు ఇది మాత్రమే పని, మాకు చదువుకునే పనులు ఉన్నాయి, నాన్నకు పని చేసే పని ఉంది. సో మేము ముగ్గురం పంచుకున్నాము, నీకేం ప్రాబ్లం, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు, నువ్వేం బాధపడదు. ఒకరోజు ఏడ్చాను బాగా. ఎందుకు ఏడ్చానంటే నాకు పెళ్ళైన నుండి అండి పుట్టింట్లో కూర్చొని తిని సుఖపడే యోగం లేదు. ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది చూడండి మీకు చెప్తుంటే. ఏంటంటే అందరూ కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటికి పోయి రెస్ట్ తీసుకుంటారు కదా, అట్లా కాకుండా నా ఇంట్లో నేనే రెస్ట్ తీసుకున్నా. అది బాధ్యతతో కూడుకున్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎట్లా మా పాపకి చెప్పి చేయించుకుంటున్నాను రెస్పాన్సిబిలిటీగా, ఫైనాన్స్ కానీ అన్నీ మాది ఎట్లా బాధ్యతను, అప్పుడు కూడా మా అమ్మని ఇంట్లో పెట్టుకొని నేనే పని మనుషుల బాధ్యత అన్నీ
మా ఆయన నేనే చూసుకొని మా అమ్మని పెట్టుకొని చేసుకున్నాం. ఆ రెస్ట్కి పుట్టింటికి వెళ్ళి కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేసే రెస్ట్కి చాలా తేడా కదా. ఫస్ట్ డెలివరీ అంతే, సెకండ్ డెలివరీలు అంతే, మాకు ఏ ఫంక్షన్లు మేమే చేసుకోవటము, నా జీవితం అంతా ఇంతే అనేసి ఏడ్చినాను అనమాట. ఇప్పుడు మిమ్మల్ని పిల్లల్ని ఇలా బాధ పెడుతున్నాను ఏ ఒక్క పెద్దవాళ్ళ సహాయం తీసుకోకుండా అని. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను అందుకే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మానేసాను. ఇప్పుడు అర్థమైందా నాకు డిప్రెషన్ వచ్చింది అని ఎందుకు చెప్పుకున్నానంటే, నేను ఇంకా వీడియోలు షూట్ చేసుకుంటూ కూర్చొని ఉంటే నాకే అసహ్యం వేస్తుంది. యూట్యూబ్ ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? అందుకని ఆపరేషన్ ముందు రోజు కూడా నా పిల్ల నన్ను ఏం కష్టపడకుండా చూసుకుంది. నువ్వు కష్టపడద్దు, ఆపరేషన్ ముందు ఏదన్నా దగ్గు జలుబు వచ్చినా కూడా మళ్ళీ ఆపరేషన్ పోస్ట్ పోన్ అవుతుంది